ఎందుకంటే ఇక్కడ గోల్ చేస్తున్నారు వస్తున్న ఈ కొంపకి రెండు పక్కల గోల్ చేసేస్తున్నారు మీ ఇద్దరు మీ అందరూని. రేపు పొద్దున్న ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే సీఎం గారు పిల్లల్ని ఎంగినారు. యాజ్ అ జర్నలిస్ట్గా నేను ట్రబుల్ చేస్తున్నారు. ఇంకా జర్నలిస్ట్గా నా ఫోటో కూడా పెట్టాను ఇక్కడ. ఇప్పుడు ఎవడికి తెలియదు అంటారు, ఏం తెలియదు అంటారు విషయంలోనే తలకనే అయిపోతుంది సీఎం గారికి కూడాను. ఇవేమో పెద్ద పెద్ద పనులు చేస్తారు, మీరు చిన్న పనులు కూడా కాదు. ఇప్పుడు జర్నలిస్ట్గా నాలుగు ట్రబుల్ చేస్తే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ఎవరు తెలియదు అంటారు, ఏం తెలియదు అంటారు విషయంలో రోజు ఫోటోలు వీడియోలు తీసి పంపిస్తున్నాను వాళ్ళకి. ఒక జర్నలిస్ట్ని ఇలా ట్రబుల్ చేస్తే ఎలా చెప్పండి? మీరా చదువులేదు అంటున్నారు, చదువుకుని మాట్లాడేవాళ్ళు ఇబ్బంది పెడితే అలాగే. కొంచెం సైలెన్స్గా ఉండాలి కదా. కట్టుకొని మరి ఇక్కడ కూర్చున్నారు అందరూ. అన్ని ఏరియాలో ఖాళీగా ఉంటే ఇక్కడ మాత్రమే కూర్చున్నారు. కొంపకి రెండు పక్కల కూర్చున్నారు. మరి ఏం చెప్తారు? సీఏ ఏం పేకడని చెప్పి మీరు రెచ్చిపోతానంటారో, లేకపోతే సీఏ దగ్గర నుండి తెచ్చుకున్నానంటారో, ఏం చెప్తారో సీఏ విషయంలో? ఆయన ప్రత్యేకించి తెచ్చినారు కదా బాబు అరకోడిని, ఆ జీడి బాబు కదా అరకు. మరి ఆడ మీరు తెచ్చుకున్నారో, మరి ఇంత ధైర్యంగా మీరు ఫోటోలు వీడియోలు ఇస్తున్నారు ఆడికి సీఎంకి. ఇప్పుడు ఎవరికి ఏం చెప్తారు తెలియట్లేదు. జీడి బాబు తెలియదంటారా, లేకపోతే శంకరపట్ల బగాచిని తెచ్చిన నార్త్ నుంచి అంబానీ క్రైమంలో ఎవరికి హారం కొడేస్తాడు ఖాళీ రోడ్లో. రోడ్డు ఖాళీగా ఉంది చెప్తున్నా, అప్పటికి పైన ఇసుకెత్తావదా రాళ్ళు ఎత్తావదని ఎవడు వేయట్లేదు. ఎవడు చెప్తారు ఈ సమాధానం? ఇప్పుడు అడ్డంగా ఎవడెన్స్ దొరుకుతున్నారు వాళ్ళకి. మీరు ఏం చేద్దాం అనుకుంటారు, ఏం చేద్దాం అనుకుంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ మాఫియా ఏం చేద్దాం చూపించారు ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తారో చూస్తాం మరి. ఇప్పటికే పాపం ఇంటి పిచ్చోని చేశారు. ఆడ ఏజ్ పెరిగిపోయింది, 6 సంవత్సరాలు అయిపోయినాయి ఆడికి. స్కూల్లో పెట్టట్లేదు ఆడికి. 6-7 సంవత్సరాలు ఆడికి. 5వ క్లాస్కి వెళ్ళి 1వ క్లాస్కి వెళ్ళి 2వ క్లాస్లో ఉండాలి ఇప్పుడు ఆడు. ఆడికి అటువంటి రీసెర్చ్లు చేస్తారు ఆడి మీద. ఇలా రీసెర్చ్లు వాడుకుంటారంటే జనాలని నాటి జర్నలిస్టులు ఊరుకుంటారు. జర్నలిస్ట్కి ఇప్పుడే చాలా విషయాలు పంపించి రాస్తూ ఉంటాను నేను ఆన్లైన్లో. ఇప్పుడే కరోనా రీసెర్చ్లో చూపించారు మీ టాలెంట్ ఏందో. ఇప్పుడు నేను పిచ్చోని చేసి కొత్త రీసెర్చ్ చూపిస్తున్నారు ఇక్కడ. అదే ఇప్పుడు ఏ రేంజ్లో యాక్టింగ్ చేస్తున్నారు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఒకళ్ళు. ఇప్పుడు ఈ వీడియోలకి ఎవరికి సమాధానం చెప్తారు చూడాలి. చెప్తున్నా కదా, దాన్ని పిచ్చి అంటారు అనమాట. ఇలా రీసెర్చ్ చేస్తున్నారు మీద. పెద్దోడు వాహనం ఉన్నాడు, చిన్నోడికి ఇలా వస్తుంది అన్నమాట. మరి ఏం చేస్తాం? ఏదో రేపు అనేది లేకుండా మొత్తం సంగ్రహించుకుంటున్నారు ఈ రీసెర్చ్లతో. కరోనా రీసెర్చ్లు, ఫంగస్ రీసెర్చ్లు. ఆ ఫంగస్ రీసెర్చ్లు కూడా పెట్టాం కదా. ఇప్పుడు ఈ పిచ్చోడిని చేసి ఇదో రీసెర్చ్. మరి ఇంత టాలెంట్ ఉంది కాబట్టి మీ ఊర్లోనే, మీ రాష్ట్రంలోనే, మీ జిల్లాలోనే మరి సీఎం పిల్ల మా నాశనం అయితే గుద్దాను మూసి కూర్చున్నాడు మీ సీఎం. ఆయన రక్షించేదానికి 1.95 lakhs crores ఖర్చు పెట్టి మరి అంబానీ అండ్ అదని గ్రూప్ వాళ్ళు ఎస్కేప్ చేసినారు. అది కూడా వీడియో ఆడియో రన్ చేస్తూనే ఉన్నాను 24 గంటలు. మీరు ఆగట్లేదని చెప్పి మీరు ఆగట్లేదని చెప్పి 24 గంటలు రన్ చేస్తున్నాను ఆడియోలు. ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్తారు? నా కొంప దగ్గర కూర్చున్నారు, ఇంకెక్కడా లేదు, కూర్చోలేదు. ఇక్కడే ప్రత్యేకించి ఆరని కొడుతున్నారు. జర్నలిస్ట్ని ట్రబుల్ చేస్తారు అంతేనా? ఏం చెప్తారు, ఎవరికి చెప్తారు? సీఎం సంఖ్య నాకు ఇచ్చి ఏదైనా చెప్తారు మీరు.